తాళం చేసి ఇంకా డ్రెస్ వేసుకోలేడు. బాగుందిరా. కుంకుమ పెట్టుకో ఇంకా క్యాన్స్. రైట్ ఆగరా పట్టలే. రైట్ గుడ్ బాయ్. జై శ్రీరామ్. జై మొక్కవా? జై మొక్కవా? అబ్బా ఆనితే నారా. జై శ్రీరామ్ అను అనవా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఈరోజు వెనస్డే కాబట్టి తొందరగా స్నానం చేసి దీపం పెట్టేసిన. యాక్చువల్లీ ఇంకా తొందరగా పెట్టేదాన్ని. ఈరోజు పోషమ్మ చేతి వంటకి వీడియో తీయలేదు కాబట్టి కొంచెం లేట్గా లేచి ఆమె పోయిన తర్వాత ప్రశాంతంగా దీపం ముట్టిద్దామని చెప్పేసి ఈరోజు అయితే కొంచెం ప్రశాంతంగా దీపం ముట్టించిన అనమాట. పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా మస్తు పని ఉంది. చూస్తా, నా ఓపికంటే చేస్తా, లేకపోతే లేదు. ఇట్లనే పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతా. బయట పైన మనం చేయలేము, బయట వాన పడుతుంది. బట్టలు అంటే వినలేను, ఎందుకంటే వాన పడుతుంది. అంటే చెప్పలేము, అది వాన ఇట్లా వస్తుంది పోతుంది, ఎక్కువగా కూడా రావట్లేదు. చిన్న చిన్న చినుకులు వస్తున్నాయి పోతున్నాయి. మధ్యాహ్నం వరకు చూసి బట్టలు అయితే విండుదామని అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ రేపటికి ఎక్కువ అయితే అప్పుడైనా నేనే విండాలి, ఇప్పుడైనా నేనే విండాలి కదా. సో అంత రిస్క్ కావద్దని అనుకుంటున్నా. కానీ చూస్తా, వాన మొగుల్ని బట్టి బట్టలు విండేది పిండేది అని ఆలోచిస్తా. ఇంకా బాసాలు ఉన్నాయి. వంట అయితే పొద్దున్నే అయిపోయింది. ఇప్పుడు తిన్న తర్వాత మెల్లమెల్లగా పనులన్నీ స్టార్ట్ చేయాలి. పప్పు అయితే ఈ రోజు అయితే చేసింది వద్దే. సప్న పప్పు అన్న అంటా ఉంటాడు కదా. సో ఈ రోజు అయితే పప్పు చేసింది. సూపర్ అని సూపర్ వచ్చింది టేస్ట్. కాకపోతే ఇది ఛానల్ ఏం అంటే పుట్టం చేతి వంట ఛానల్ ఏమంటారు, ఎప్పుడు చేద్దాం చూద్దాం. శనివారం అన్న, శనివారం. ఇంకోటి ఇడ్లీ సాంబార్. ఆయన యాక్చువల్లీ కామెంట్లను బట్టి చేద్దామా లేకపోతే ఎట్లా నాకు అర్థం కాదు. అందులో కామెంట్స్ ఒకటి పెట్టమంటే ఒకటి పెడుతురు, అంటే పెడుతురు కానీ వాళ్ళకు నచ్చింది పెట్టి చేయమని చెప్తారు. అవి కావాలంటే మనకు కూడా ఇంగ్రీడియంట్స్ అవన్నీ అవసరం కదా. సో దానికోసం అంటే ఎక్కువ ఏవి వస్తే వాటికి అట్లా అని అనుకుంటున్నా. సో ఒక కామెంట్ ఒకళ్ళు పెట్టిరు అనుకో, ఆ కామెంట్కి ఎన్ని లైక్లు వస్తాయో అది చూడాలి. ఒక కామెంట్ కింద ఎన్ని లైక్లు ఉంటాయో, ఎన్ని లైక్లు ఎక్కువ ఉంటే అదే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం చేసుకోవాలి. రైటా? సో లాస్ట్ వీడియో వచ్చేసి మనది చుప్పొచ్చం చేతి వంటలో వంకాయ మసాలా అయితే అయిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి మిల్ మేకర్ మసాలానే అదే మేబీ ఏ ఫస్ట్ ప్రిఫరెన్స్. చింతపండు తొక్కు ఏమన్నారు? చింతపండు తొక్కటి చింతపండు ఉందా? సరే సో ఓకే. అగో అన్ని చేస్తాం, కాకపోతే ఏదో ఒకటి వీలు చూసుకొని చేయాలి, అంతేనా? టైం ప్రిఫరెన్స్ బట్టి. ఇంకోటి ఎర్లీ మార్నింగ్ నాన్నగారు పోయే ముందు చేస్తున్నాం కాబట్టి కొంచెం హడావిడి అవుతుంది. నాకు తెలిసి అది క్యాన్సిల్ చేసుకొని నాన్నగారు పోయినాక నిమ్మలంగా చేసిన బెటర్ అని నాకు అనిపిస్తుంది. కానీ మళ్ళీ తర్వాత నువ్వు పోయిన తర్వాత అంత ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అదే మరి. గదే మరి నీతో వచ్చిన బాధనే కదా. ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు చేయాలంటే ఎర్లీ మార్నింగ్. కానీ అట్లా ఎర్లీ మార్నింగ్ లేసి నువ్వు టైర్ అయిపోతున్నావు కదా, అది బాధ. అంటే ఆమెకి ఇప్పుడు ఆమెకు ఒక కూర ఉండాలి, మళ్ళీ మాకు ఒక సపరేట్ కూర ఉండాలి. అన్ని రెండు కలిపి ఉండాలంటే నువ్వు పొద్దున 4 లేవాలి. అప్పుడు ఇప్పుడు ఆమె పోయే వరకు ఒక కూర వండుతున్నాం కాబట్టి ఆమెకైతుంది మనకైతుంది. అంటే ఎక్కువ మళ్ళీ ఆమెకి రెండు వండాల్సిన అవసరం లేదు కాబట్టి అట్లా ఉడగొట్టేస్తున్నాం. కానీ ఆ టైం మొత్తం పొద్దుగా ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లా ఇబ్బంది అవుతుంది. అరే నువ్వు బట్టలు వేసుకోలేరా క్రియాంచిగా? తిన్నాకేస్తావా? చలి పెడతలే వద్దానికి మొత్తం పప్పు మీద పోసుకుంటాం. చేయి పెడుతున్నాడు, కాలుతలేదా? వద్దు తిన్నాను. పప్పాజీ గుడ్ మార్నింగ్. ఎట్లుంది పప్పు? ఎట్లుంది? రొట్టె తింటున్నావా? సూపర్ పప్పు, వేడి వేడి పప్పు. ఇట్లా వర్షాకాలం వచ్చిన ప్రతిసారి అంటే వానలు పడ్డ ప్రతిసారి ఎప్పటికప్పుడు ఉడుకుడుకు వండుకొని తినాలట. మన ఆశ వరకు వచ్చి చెప్పిపోయింది. ఏది పెండింగ్ పెట్టుకోవద్దు, చల్లనం తినొద్దు, వేడన్నం ఎప్పుడప్పుడు వండుకొని తినొద్దు, చల్లగా ఏది తినొద్దు, ఎక్కువ స్టోరేజ్ ఏం చేయదు, బయట స్టోరేజ్ వాటర్ కానీ చెత్త కానీ చెదారం కానీ ఏది పెట్టుకోవద్దు. ఏ ఒక్కదాని మీద దోమలాలినా వచ్చి మనకు గరుస్తాయి. అట్లా దోమలనే కాదు, ఏదైనా సరే ఇన్సెక్ట్స్ చిన్న చిన్న ఉంటాయి కదా, చాలా డేంజరు. చాలా పద్ధతిగా చాలా జాగ్రత్తగా ఉండాలి వానాకాలం పోయేంత వరకు. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మంచిగా చూసుకోవాలని చెప్పేసి పోయింది. పైన ఒకసారి ట్యాంక్ అడగాలి మళ్ళా.
రేపు పడగానే అది ట్యాంకు అయిపోవాలి కానీ ట్యాంక్ ఖాళీ ఉన్నప్పుడే కడగాలి. మళ్ళీ మనకు నిచ్చెన దొరకాలి. ఇప్పుడు నిచ్చెన లేదు, మళ్ళీ వాళ్ళు పని మీద ఉన్నారు. నిచ్చెన తీసుకొచ్చి పైన కూడా ఇద్దరు ఉంటేనే అవుతుంది పనులు. నాకు కొంత కాదు, నాకు వాటర్ తీయాలి, పైన లోపల దిగాలంటే ఆ పని ఉంటుంది. ఇక ఇల్లు మొత్తం శుభ్రంగా పెట్టుకుంటే బెటర్. ఇప్పుడు వానాకాలం వెళ్ళేంత వరకు షెడ్ కాడ మనం రోజు పొద్దుగా లేచి ఇంత నీట్గా పెడుతున్నాము, ఇంటికాడ అంతా నీట్గా పెట్టుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. రైటా? రైట్. ఇక ఈ రోజు నుంచి వద్దే ఇల్లు జరుగు స్టార్ట్ చేస్తుంది. చూద్దాం ఏ ఏ ఏ సామాన్ ఎడబెడుతుందో ఇంకా అతను చూద్దాం. ఎడబెట్టినా కడితే అది పిల్లలు తీస్తారు, కింద పడేస్తారు, అయిపోతుంది. ఇక దాన్ని మనం ఏం చేయలేము. అడిగిచ్చిన ఆటో మంచిగా అయిందా? ఏమైంది, ఖరాబ్ అయిందా? ఇంజన్ చేయించినావా? ఈ వాన కూడా వాన తగులుతూనే ఉన్నది. బయటకు వెళ్తే కంపల్సరీ చెత్త లేకుండా బయటకు వెళ్ళొద్దు. అట్లుంది మా ఊర్లో సిచ్యువేషన్. ఎందుకంటే ఎప్పుడు వాన పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియదు. ఇక అట్లుంది మన సిచ్యువేషన్. సో పప్పనైతే ఏకంగా స్వెటర్ అయితే వేసుకుని వచ్చిండు. అంటే స్వెటర్తో పాటు మళ్ళీ గొడుగు కూడా ఉంటుంది. ఈ గొడుగు మళ్ళీ ఇంటికి పోనీకి నేను వర్షంలో చచ్చిపోతుందని చెప్పేసి గొడుగు పట్టుకొని షెడ్కి అయితే వస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మేకలు ఇప్పితే పప్ప ఇప్పుడు పోయినట్టు మళ్ళీ సాయంత్రం వస్తారనమాట. అప్పదాకా మళ్ళీ మధ్యలో మనమే బాక్స్ ఇచ్చేస్తాం. బాక్స్ తినేసి వస్తాడు. ఇక మునియా కూడా ఇప్పుడే బయలుదేరింది, పప్ప కూడా పోతాను అనమాట. ఇక మధ్యాహ్నం లంచ్ కూడా మునియాని కూడా బయటనే అవుతుంది. తీసుకుపోతే ఇక ఇద్దరు అన్న తినేస్తారనమాట. కానీ ఇలా షెడ్ కాడ పరిస్థితి ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. వీళ్ళకు ఎంత ఊడ్చినా ఎంత చేసినా అవి బయట తడిచేసి వస్తాయి కదా, లోపలికి వచ్చి ఇట్లా దులుపుతాయి కదా. దులిపినప్పుడు పడ్డ వాటర్తోనే మళ్ళీ పచ్చిగా అవుతుంది. మళ్ళీ 1-2 పోయేసరికి మళ్ళీ అదే రచ్చరచ్చ అవుతుంది. ఎంత క్లీన్ చేసినా ఎవరికి తప్పట్లేదు ఈ వానాకాలము. ఇక ఏం చేయలేం కదా వానాకాలం అంటేనే గది కష్టం. మేకలకైనా గొర్రెలకైనా ఎంతైనా కష్టమే. ఇక ఏం చేయలేం, అంతేనా? అవికి ఎంత సెట్ చేసినా కష్టం. గట్టిన పొట్టు పొట్టు అవుతుంది. ఇప్పుడు ఇగో మా నాన్న పనికి ఇట్లా ఉంటుంది అనమాట. మంచిగా బయట ఇప్పినా చెప్పిండు ఓకే. మరి షెడ్ ఎందుకు పెట్టలేదు, గేట్ ఎందుకు పెట్టలేదు? గేట్ పెట్టినవని కట్టలే, అవి జోరినాయి లోపల దూరి. అదే వీళ్ళకి ఎంతసేపే నువ్వు తాడతాం కట్టలే కదా, లోపల దూరినాయి. దూరి పొట్టి పొట్టి చేస్తాయి. తెలిసి అవి ఎట్లుంటాయో అసలే. మినిమం గొర్రె అంటే గొర్రె. ఇక గొర్రెకి ఇంకా మనం వేరే పేరు పెట్టిన అవసరం అనమాట. అట్లా వేసి ఒకటి పోయినట్టు అన్నీ దూరుతాయి అనమాట. వాళ్ళకు ఏదో ఒకటి దూరినట్టుంది, అన్నిళ్ళకే పోయినాయి. ఇక అంతా గబ్బు గబ్బు చేసేసినాయా, మొత్తం క్లీన్ చేయాలి. అది కూడా ఓ ఇయరే షెడ్ లెక్క అయింది. అది కూడా ఇన్ని రోజులు ఎంత నీట్గా పెట్టుకున్నావు అంత ఖరాబ్ అయిపోయింది. అది గట్ల ఉంటుంది ఇట్లా పని. నువ్వు ఏదో గాడుపుకుంటే కానీ చెప్పేసి బయట పెడితే అది పెట్టినావు కట్టాల రోజు కట్టాలి. మరి ఇవి ఎట్లుంటుంది తెలుసా? చెప్తా. ఇందాక పొద్దుగా ఒక వర్షం పడాలి, డల్ వచ్చిపోయిందా? ఆ డల్కి ఏం చేయాలి అర్థం కాక మెల్ల ఒకటి తలకాయ పెట్టినట్టుంది. అది పెట్టాలంటే బయటకు వచ్చేస్తుంది ఆ తడక. ఇక అన్నిటినే బయటకు వచ్చేసినాయి. ఎన్ని ఇస్తున్నాయి ఒక్కొక్కటి. మొన్న తెల్లగా అయినాయి, మళ్ళీ 2 రోజుల్లో వాన పడంగానే కథ మళ్ళా అట్నే అయిపోయినాయి. పని మేకలు నా పిల్లని కట్టే. ఎందుకు తొలుకోతావా? ఎందుకే ఏడ్చిందా? పాలేకనా? మరి పొద్దుతో పోతున్నావు కదా, ఇట్లా పాలకి ఇబ్బంది అవుతుంది మరి. కానీ నడిస్తే పిల్ల ఆగమవుతుంది అని బాధ. అది చూడగా మాట 4-5 కిలోమీటర్లు తిరుగుతాం అంతేనా? సరే ఎట్లయితే ఏముంది కానీ పిల్లలే. ఇగో వీళ్ళకి పాలు దొరకకపోతే ఎట్లా అయిపోయినాడు పిల్లలు మొత్తం. బయట కొట్టిండా? చల్ హై నడు. ఫస్ట్ మేకలు పోవాలి, మేకలు పోతేనే అవుతుంది. ఇదంతా ఇప్పుడే నువ్వు కాలి కదా. ఓ మై గాడ్, ఎట్లా అయింది చూడే అంత రచ్చ. ఇది వస్తుందంట జారగడ్డకి. ఎండినాకనే మంచిగా వస్తుందేమో. ఈ పచ్చి మీద అంతా గబ్బు అవుతుంది. ఇక అదే గట్టి సిప్పు కడతా నువ్వు కాలి దొడ్డు దాంతో. చలో రైట్, బాయ్ పప్పాజీ. స్వెటర్ అది పెట్టి షర్ట్ పెట్టుకున్నావా? సరే ఫోన్ చేయి. ఏ టైంకి? 1:30 కన్నా 1:30కి వస్తా. 1:30కి వస్తా. చలో ఇప్పుడు యుద్ధానికి సిద్ధం కావాలి. జాడకట్ట పట్టుకొని మొత్తం క్లీన్ చేయాలి. యాక్చువల్లీ పొద్దుగాల పప్పు వచ్చి నూకిపోతారు అనమాట. ఎందుకంటే రాత్రి అంతా ఉంటుంది కాబట్టి ఇంకా డర్టీ అవుతుంది అని చెప్పేసి పొద్దుగాల వచ్చి నూకిపోయిండు ఆయన. మళ్ళీ ఇక ఉన్నది నాకు వెళ్తుంది, ఇంకా ఈజీ ఒక తట్టు వెళ్తుంది. ఇక బయట ఒకసారి లోపలికి ఒకసారి నూకుతాం. కానీ యాక్చువల్లీ ఎప్పుడైనా కడతాడు డాడీ, రోజు కట్టలేదు కాబట్టి లోపల ఎట్లా చేసిన చూడిగో అంత రచ్చ చేసినాయి. ఇంకా పైకి ఎక్కలేదు, ఇవన్నీ కింద పడేసినాయి, అంత అంగడంగడి చేసినాయి. ఇదంతా క్లీన్ చేసి పెట్టాలి ఇప్పుడు. సో షెడ్ మొత్తం అయితే క్లీన్ చేయడం అయితే అయిపోయింది. కమ్సకం గంట పట్టింది. ఎందుకంటే మొత్తం రొచ్చు ఉండే. బయట మంచిగా ఉంది కానీ లోపల మొత్తం రొచ్చు ఉండే. ఏడుకాడికి మొత్తం చేతులతో క్లీన్ చేసి నీట్గా అంటే ఇప్పుడు నీట్గా అయిపోయింది. ఇక పప్పు వచ్చేసరికి అయితే మంచిగా ఆరుతుంది మామ అనుకుంటాం. కానీ మళ్ళీ వర్షం పడ్డదంటే ఇంకేం చేయలేము. ఇక మళ్ళీ అంతా రొచ్చు అవుతుంది అనమాట.
ఇక వానకాలం తప్పని పరిస్థితి కాబట్టి ఇంకేం చేయలేం. ఫస్ట్ ఇది డోర్ పెట్టాలి. ఈ డోర్ పెట్టకపోతే నేను దగ్గర ఇంత తిప్పలు అయిందనమాట. రైట్, ఇక ఆవుకైతే సపరేట్ అయిపోయింది. ఇక ఆవు కూడా వాన పట్టకుంటుంది మంచిగా, దానికి సపరేట్ ఇళ్ళకి వచ్చిందంటే కట్టేసు లేదు కదా అని ఇట్లా అయిపోయింది. సో ఇంటికి వెళ్దాం. ఇక శాంతంగా ఉంది నిజంగా, ఇంట్లో ఎవరు లేకపోతే ఇంత ప్రశాంతంగా ఉంటారు అనమాట. పిల్లలు కూడా స్కూల్ వేయరు, క్రియాన్స్ వేయడేమో. ఏం చేస్తున్నావురా? పాటలు పెట్టుకొని చూస్తున్నావా? చూడు వద్దే. గుడ్ మార్నింగ్. అయిందా పని అంతా? ఏం చేస్తున్నావు ఇప్పుడు? వాన మరి ఇవాళ ఏం పని చేయనున్నావుగా? మంచిగా రెస్ట్ తీసుకోమని చెప్పిన నేను అడుగు వచ్చే లోపు. పడుకున్నావు వాళ్ళను? పడుకొని లేచినావా? నేను అర్ధ గంట పట్టింది నాకు గంటే నేను పోయడానికి. పొద్దున పూట కొద్దిసేపే వాడుకుంటాను. నైట్ టైం పన్నానంటే మళ్ళీ కూడా లేవా? నైట్ టైం అటు సతాయిస్తారు అప్పుడప్పుడు. పన్నానంటే లేవను కూడా, వాడు సతాయిస్తేనే లేస్తా, లేకపోతే పన్నా అంటే మళ్ళీ లేవను కూడా లేవా. ఇప్పుడు ఏం పని చేస్తున్నావు మరి? బసలు లోమి ఇగో నిన్న ఇంట్లోకి వెళ్ళి ఇవన్నీ తీసేసిన. ఏం తీసినావు? ఎట్లున్నాయి? ఈ కింది అసలు సెల్ఫ్ జరిగినాను ఎట్లున్నాయి అట్లున్నాయి అవి ఎందుకున్నాయి ఏమో మరి నాకు ఏ ప్లేస్ లో మళ్ళీ అవే పెట్టేసి అట్లా చెప్పమా. నేనేమంటున్నా మరి ఇంకెట్లా చేస్తావు? షెడ్ కావాలి తీసుకొచ్చి పెడితే అయిపోతుంది కదా. అవి జారిపోతే ఏం చేయాలి? వాడద్దు ఉత్త డెకరేషన్ కే. ఎలా రోజు మనం పొచ్చమ చేతి వంట షూటింగ్ చేస్తున్నాం కదా, ఇవన్నీ పెడతాం మరి కింద పెట్టుకో, కింది షెల్ఫ్ లా. ఇవన్నీ పడతాయా నీకు? పొయ్యి పక్కన ప్లేస్ ఉందా? ఆడ ఓన్లీ నువ్వు రెగ్యులర్ గా వాడేటి మాత్రమే పెట్టుకో. జారిపోతుంటాయి అంటే ఇగో ఈ పొయ్యి ప్లేస్ ఇట్లా ఊగుతుంటది. ఆడ నూనె డబ్బా ఏమైనా చేసినవి పాలు అలాంటివి పెడతా కాబట్టి ఆడ ఏం పెట్టా, ఎందుకంటే మనకి బండ చిన్నగా ఉంది కదా. ఇట్లా అన్నారు నేను అయింది చూసినావా 20 మెంతులు అలాంటి సిచ్యువేషన్లు వస్తాయి. అందుకని చెప్పి ఎక్కువ ఏం పెట్టుకోండి ఇటు సైడ్. ఆ కాంచు కూడా తీసేద్దాం అని అనుకుంటున్నా, కానీ అవి విడబెట్టాలి అర్థమైంది. జారిపోయి కింద పడ్డాయి అనుకో ఉత్తిపు అంటే ఉత్తిగా ఖరాబ్ అయిపోతాయి. కానీ నిన్న వీడు మొన్న మటన్ పచ్చడి సీసాలో పెడితే సగం స్మాష్ నాకు కాయ కావాలని చెప్పి తీసుకొని కింద పడేసింది. ఏమని చేసినవరా? మటన్ కథం పెట్టినావా? ఉందా ఇంకా అయిపోయిందా మరి? అది కొంచెం ఉందా? కొంచెం చికెన్ అన్న రాలే ఇంకా? ఫోన్ చేసిండు మరి. ఇంకేం టైం చూసిన 12 అవుతుంది. వానమూలు ఇందాక వాన కూడా వచ్చింది లైట్ గా, మళ్ళీ ఎప్పుడు పడేది తెలియదు. అది బాసలు చాలా ఉన్నాయి, బాసలు తోమేసి మెల్లమెల్లగా ఫ్రిడ్జ్ అవి ఇవి చిన్న చిన్న వేసేసి ఇంటిలో పానే. సరే క్యారియర్ నేను కూడా స్నానం చేసుకుంటా. బాసలు బయట సరే. పప్పకైతే బాక్స్ తీసుకుని అయితే వచ్చేసిన. వర్షం పడుతుంది లైట్ గా అంటే ఇంటికాడ మంచిగా పడ్డది. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం పోయింది. అంటే చెప్పినా కదా ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడదో తెలియదు, ఎప్పుడు పడుతుందో తెలుస్తలేదు, ఎప్పుడు తెలుస్తుందో తెలుస్తుంది పొద్దున నుంచి. సో అట్లా ఇది జర నీడ ఉందని చెప్పిస్తే ఇది తీసుకురామని చెప్పిండు. ఈ గిన్నెలు అన్ని తీసుకొని వచ్చిన. పప్పాజీ వర్షం కైసా పడుతూనే ఉందా? బాయా ఇది బాయా? ఓ మై గాడ్, మంచిగా దొరికించుకున్న స్థలం మీద. ఇవి కూడా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది. పడుకునే కదా అన్ని. అక్కడ మళ్ళీ వేరే మంది వచ్చింది వాళ్ళది నర్సంపల్లిలో. మళ్ళీ మిక్సప్ అవుతాయి ఇవి వేరే మందులకు కానీ ఒకవేళ అయితే మళ్ళీ తిరిగి మన దగ్గర వస్తాయా? చెప్పలేము ఎందుకంటే గొర్రెలు కదా, ఒక వెనక కొద్ది పోతూనే ఉంటాయి కదా, అవి అటే పోతాయి మళ్ళీ దొరికేవి ఇక అట్లా అవుతుంది. అప్పుడు మనం ఇక్కడ పోచమ్మ చేతి వంటల షూటింగ్ తీసినాము. ఈ చెట్టుకనే కదా, ఆ చెట్టు కన్నా తీసినాం. ఈ షెడ్ మంచిగా ఉండే అప్పుడు అన్న ఇక్కడ మొత్తం బర్రెలు ఉండే, వీళ్ళందరూ తీసేసిరు. బర్రెలు తీసేసి నాకు ఆయన మేకలు తీసుకుని ఇంకొక ఆయన వేరే బిజినెస్ చేస్తుండు. తింటా ఆనే తింటావా? గిన్నె పట్టుకో. ఏం తెచ్చినవే? ఏదో కూరగాయలు సంథింగ్ ఏదో దొరికినా కొద్ది తీసి పెడతారు అనమాట మనకు. ఇగో చేతులు ఆడుకొని ఇంకో బయట వాటర్ వేసుకొచ్చిన, చేతులు ఆడుకొని ఇస్తా. బోడ కూడా ధర పెట్టేద్దాం. ముని జర్రా బాయ్, నిన్న మునియానికి అన్నం పెడితే తినలేదు కానీ మంచిగా నిన్న అవి చేపలు తిన్నది, కోళ్ళు తిన్నది, కోళ్ళ ఫారం పక్కన. అట్లా ఈరోజు నీకు దేనేదేలే, కొద్దిగానే తెచ్చిన, కొద్దిగా తినిపెట్టేయాలి. మళ్ళీ సాయంత్రం పెడతా కానీ. సో టమాటాలు కాబట్టి ఇవి ఇంట్లోనే పెడదామా? ఒక కవర్ ఉంది, కవర్లు ఇద్దాం, దానికి వాటర్ ఇద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక నడు చుక్క. వీళ్ళకి అన్నం అలవాటు అయింది, అన్నం పెడితే మంచిగా ఉంటున్నాయి. వీళ్ళకు అన్నం పెడితే అరుగుతుందా మరి? కానీ మనం డైరెక్ట్ బియ్యం పెడుతున్నాం కదా, దానిలో బియ్యం కలిపి పెడుతున్నాం కాబట్టి చేయలేక వానం వల్ల మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక గెలిచట్లేదు, నాకు గెలిచి 2-3 రోజుల వరకు. పచ్చడి సపరేట్ వేసిన, నేనే వేసిన. అది పప్పు ఇట్లా పప్పులకు జర మామిడికాయ పచ్చడి ఉంటే బాగుంటుందని చెప్పేసి కొద్దిగా 2 వేసుకుని వచ్చేసిన. జర్రా ముని, ఎంత నీడ ఉందో మంచిగా
మధ్యాహ్నం పూట వస్తే మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ఈ వర్షం ఒకటి ఇట్లా తయారైంది కానీ కూడా అన్నం వేసి పెట్టిన మజా, ఎందుకంటే వర్షంలో దీన్ని కూడా ఏం దొరుకుతట్లేవు. ఇక దానికి సపరేట్ చేసి పప్ప కూడా నిమ్మలంగా అన్నం తింటాడు. ఈ అన్నం మంచిగా ఉరికొస్తాయి అన్నం అనగానే టేస్ట్. అన్నీ వండుకునేది ఇక గుర్లు కొనుక్కొని వండుకోలే. ఈ వర్షానికి నిజంగా మేయాలంటే వీళ్ళు కూడా విసుకొచ్చేస్తుంది, చిరాకు. కానీ తప్పదు, మేయక తప్పదు. ఇక వాళ్ళ గొర్రెలు కూడా ఆడ మెస్తున్నాయి, కట్టమేకలు వచ్చినాయి. కలిసారా మీరు ఆడాడా? కలిసారా? మాట్లాడుకుంటారా? కానీ మంది ఒకటే దగ్గర ఉన్నప్పుడు మాట్లాడుకోలేరు. అటో మంది ఇటో మంది వాళ్ళు ఇప్పుడే వెళ్తారు మెల్ల 12 గంటలకు 12-12:30కి వెళ్తారు. సాయంత్రం 6 గంటలకు పోతారు. ఇంటికి వేసరికి 6-7 అవుతుంది వాళ్ళకు. మనం మన ఊర్లో మేపుతాం కాబట్టి నడుస్తుంది. పొద్దుగాలి ఇప్పొచ్చు, సాయంత్రం ఇప్పొచ్చు, మెల్లమెల్లగా దగ్గరనే మన ఊర్లో తిరుగుతాం కదా. వాళ్ళు ఊరు దాటిపోతారు కాబట్టి తొందరగా చెప్తారు, సాయంత్రం తొందరగా వెళ్ళిపోతారు. చెత్తిరి పట్టాలా? చెత్తిరు నీళ్ళ ఫినిషా? రైటా మరి జాగ్రత్త. ఎప్పుడు వస్తావు సాయంత్రం? నువ్వు సాయంత్రం తొందరరా. ఒకవేళ వాన పడే మూమెంట్ ఉందనుకో తొందరగా వచ్చి, ఎందుకంటే షెడ్ కూడా పెట్టాం కాబట్టి తొందరగా వచ్చి. మళ్ళీ చీకటి అయితే ఇంకా ఇబ్బంది అవుతుంది. వాన గట్టిగా చంపుతుంది. ఇక ఈ పొద్దుంతా ఖాళీ కూడా మళ్ళీ రాత్రి ఎక్కువ కొడుతుంది. సో టైం వచ్చేసి 2:30 అవుతుంది. టైం ఏర్పడకుండా అసలు గడిచిపోతూనే ఉంది. ఇక తినే టైం అయింది మనకు కూడా ఆల్రెడీ. వావ్, పాపడాలు వేయించిన వద్దే. అప్పడాలో పాపడాలు ఇవేంటి మస్తు ఉంటాయి. పప్పు వేయించిన ప్రతిసారి ఇవి తినాలి, మంచిగా అనిపిస్తుంది. అప్పనారా తింటావా? అన్న రాలే ఇంకా? ఫోన్ చేసి అప్పుడే వస్తున్నానని చెప్పిండు. ఇంకా టైం పడుతుందా? లంచ్ అట్ అవుతుంది అన్నకు. లంచ్ ఒక పొద్దా? ఎందుకు టిఫిన్ చేయలేదు పొద్దున అన్న? అంటే పొద్దున తిన్నా, ఇప్పుడు మధ్యాహ్నం తినలేదు కాబట్టి ఒక పొద్దు. అదే మధ్యాహ్నం ఒక పొద్దేమో. తింటి వాళ్ళు లేక కలిసి కదా. వాళ్ళ టాపిక్స్ ఎట్లుంటాయంటే 10 రూపాయలు చాయ్ అవుతారు. ఇక అరిగిపోడు కాదు, ఒక గంట 2-3 గంటలు మాట్లాడతారు ఆడ. నేను ఫోన్ చేసినప్పుడు ఆనే ఉన్నామని అన్నాడు. చాయ్ బంక్ ఉన్నాం రా అని అన్నాడు. ఇవాళ ఏ టైంకి వస్తారు నాకు తెలిసి సాయంత్రం అయితే వాళ్ళు వచ్చేసరికి. క్యాన్సిల్ తింటావారా ఆగు అంటున్నాడు వాడు. ఫస్ట్ నేను ఫ్రిడ్జ్ మీద చదువుతున్నప్పుడే ఇల్లు చదువుతున్నాను. ఫ్రిడ్జ్ ఏమో 7 సంవత్సరాలు ఆన నువ్వేమో చదువుతున్నా అని చెప్తున్నావు. ఫ్రిడ్జ్ తుడిచిన, ఫ్రిడ్జ్ మొత్తం సాఫ్ చేసినావు. ఫ్రిడ్జ్ మీద ఎట్లుండే చెత్త అంతా అయితే తెలియదు, చూస్తే తెలుసు. అవన్నీ తీసేసినవి మీద చదివేసిన. పప్ప తీసుకున్న పప్పు కొద్దిగా మిగిలి ఉండే, ఇది పట్టుకొచ్చిన. మునియాన్ని మంచిగా తిన్నది. నేను తినలేదుగా, ఇలా చంపుడు చంపింది. మరి అన్నం నాయన సరిపోయిందా? సరిపోయింది నాకు కూడా కొన్ని. సో యాక్చువల్లీ మన ల్యాండ్ దగ్గరికి వచ్చేసినాం. అంతా ఇప్పుడు వర్షాకాలం కదా, మొత్తం గడ్డంతా ములిసి ఉండే. ఆ గడ్డంతా తీద్దాం తీద్దరంటే సరే అన్న పోదామని అన్నాడు. ఇక ఇద్దరం కలిసి వచ్చేసినాం. అంతే ఇక మా ఫ్రెండ్ తెలిసిగా, మా ఫ్రెండ్ కుమారు వాళ్ళ తమ్ముడు అందరం కలిసి వచ్చేసి ఇక్కడ అది అంతా నీట్గా వేద్దామని చెప్పేసి అయితే ఇక డోజర్ని పిలుచుకొచ్చి ఇదంతా నీట్ చేస్తున్నాం. ఇక ఇదైతే రోడ్ మనకు ఇక్కడ పక్కన కనిపిస్తుంది, ఒక కంపెనీ కనిపిస్తుంది చూడు. ఇగో ఈ సందులోకి వెళ్ళి చూడు. రైట్, ఇది IIL కంపెనీ అంట. ఇది అంటే కరకపట్ల. ఈ లొకేషన్ వచ్చేసి కరకపట్ల, హైదరాబాద్ నుంచి అట్లీస్ట్ ఒక 37-38 ఉంటుంది, 27 అనుకుంటా. సో ఆ లొకేషన్కి దగ్గర ప్రైమ్ లొకేషన్కి 12 గుంట ఇది మనది. ఈ 12 గుంటలు వచ్చేసి మనం సేల్ పెడదామని ఇక డిసైడ్ అయిపోయినాం. 80% ఇన్ని రోజులేమో లైట్ తీసుకున్నాం, పోతుంది లేకపోతే లేదు, ఇలా ఫ్యూచర్ ఇన్కమ్ అనుకున్నాం. కానీ ఇక ఇప్పుడైతే ఫుల్గా గట్టిగా డిసైడ్ అయిపోయినాం 80% తీసేయాలని. ఎవరికైనా కావాల్సి వస్తే కనుక మనోళ్ళు ఇక ముందు నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కు ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ ఇవ్వలేలా, మా ఫ్రెండ్ కుమార్ నెంబర్ ఉంటుంది. సో ఫైనల్లీ ల్యాండ్ గార్డ్కి వచ్చిన పని మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మేము ఏం అనుకుంటున్నామంటే క్యాలెండర్ బ్యానర్లు కొట్టిద్దామని ఫిక్స్ అయిపోయినాం. ఇక ఎందుకంటే ఇక్కడ లోకల్ అందరూ అమ్ముకుంటారు కానీ మేము అమ్ముకుంటున్నాం. అంటే దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతలేము మేము. పక్కన ల్యాండ్ చూస్తే మా అక్క తర్వాతనే ఉన్నాడు, తర్వాతనే అమ్మేసిండు, మొత్తం అయిపోయింది కూడా. ఈ పక్కన ల్యాండ్ కూడా పోయింది, మాది ఒక్కటే పెండింగ్లో ఉంది. అంటే మేము దీన్ని సరిగా పట్టించుకోవట్లేము అన్నట్టు. ఇక ఇప్పటి నుంచి పట్టించుకుంటున్నాం. అందుకని చెప్పేసి మొత్తం నీట్ చేసినాం. ఈ 3-4 డేస్లో ఈ ల్యాండ్ని కంప్లీట్గా సేల్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఈ 1 వీక్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అందుకని బ్యానర్లు కొట్టినే పోతున్నాం. కుమార్ గురువేను మహా కుమారా బాగున్నావారా? బాగున్నా, చాలా రోజుల తర్వాత. మా వాళ్ళందరికీ అయ్యే వస్తున్నావు, నువ్వుకేందు దొరసా, నువ్వు దొరబాబు నువ్వు. సో క్యాలెండర్ దగ్గరికి అయితే పోతున్నాం. అబ్బా నిజమేరా, కరెక్టే. ఇప్పుడు ఎంసీపల్లి కొట్టిద్దాం. ఎంసీపల్లి పంప. ఇక్కడ బోర్డు వేద్దాం మంచిగా. ఈడొక బోర్డు వేద్దాం, ఊర్లో ఒక బోర్డు వేద్దాం, అటు మెయిన్ చౌరస్తా మీద ఒక బోర్డు వేద్దాం. 80% ఈ 1 వీక్లో దీన్ని అమ్మేయాలి అంతే.
ఇక్కడ దగ్గరలో ఉన్న ఫ్లెక్సీ ప్రింటింగ్ అయితే వచ్చేసినాం. ఇదైతే ఎంసీపల్లికి దగ్గరలో ఉంది. ఇక్కడ లోపలనేమో మిషన్ వర్క్ జరుగుతూ ఉంది. మనదే వచ్చేస్తుంది బైకి. ల్యాండ్ ఫర్ సేల్ అనేది మనదే బ్యానర్ వస్తుంది. అది వచ్చిన తర్వాత మొత్తం తీసుకొని పోయి ఇక్కడ నుంచి అక్కడ వరకు మనం కట్టేయడం ఉంటుంది. ఇది వచ్చేసి ఎంసీపల్లి, ఇది వచ్చేసి మన కారు. ఇక్కడ ఎంసీపల్లి, ఇక్కడ పోతే తందూరి. సో ఫైనల్లీ మన భూమి ల్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యానర్ అయితే వచ్చేసింది. ల్యాండ్ ఫర్ సేల్ 12 గుంటలు 32 ఫీట్స్ నక్ష రోడ్ 9640365517. కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. కరకపట్ల విలేజ్, మర్కుక్ మండల్, సిద్దిపేట డిస్టిక్. ఓకే, ఈ బ్యానర్లు ఇప్పుడు కట్టేసేయాలి. ఈ బ్యానర్లు కట్టేసే లోపు మీకు కావాలంటే తొందరగా ఫోన్ చేసి దీని గురించి కనుక్కోండి. ఎంత గుంట వస్తుంది అనేది మన ఈ నెంబర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు చెప్పేస్తారు. పోదామా? హేమంత్ కుమారా? గణేష్ చిన్న వచ్చిందా? అరే అవు ఏం కాదు, ఈసారి కొట్టించినప్పుడు మంచిగా కొట్టిద్దాం. నెక్స్ట్ టైం కొట్టించినప్పుడు మంచిగా కొట్టిద్దాం. అంటే ఈ ల్యాండ్కి కాదు, వేరే ల్యాండ్కి. చలో, ఈ విధంగా అయితే అక్కడక్కడ ఒక్కొక్క రెండు అట్లా కట్టుకుంటూ వచ్చేసినాం. ఆల్మోస్ట్ మనం 8 తీసుకొచ్చినాం. ఇది 3వది కట్టడం అయిపోయింది. ఇంకోటి ఏడా కడదామని చెప్పేసి మన వాళ్ళు డిసైడ్ చేస్తారు. అరే ఏడారా ఫైనల్? ఓకే రైట్. సో యాక్చువల్లీ టైం వచ్చేసి 3:30 అయిపోతా ఉంది. మార్నింగ్ వస్తే ఈ టైం అయింది. రియల్ ఎస్టేట్ వర్కర్స్ మొత్తం అంటే ఎవరైతే ఉంటారో పొద్దున టైంకి వెళ్తారు. 9 గంటలకు వెళ్ళిరా, లేకపోతే ఒక్కోసారి 6 గంటలకే వెళ్తారు. ఈ పని ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. కానీ ఈరోజు మాకైతే 2 పనులు అయిపోయినాయి. ఒకటేమో దునిపేయడం, అంటే సాఫ్ కొట్టిపోయడం, ఇంకోటేమో బ్యానర్లు అయిపోయడం. ఇంకోటి ఏంటంటే కొంచెం వర్క్ ఉండే కానీ ఈ వర్షం బాగా పడుతుంది. మార్నింగ్ నుంచి కంటిన్యూగా పడుతూనే ఉంది ఒకటే తీరుగా. సో ఈరోజు పోస్ట్పోన్ అయిపోయింది. మళ్ళీ రేపు కూడా ఇక ఇదే పని జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడైతే స్వప్న ఫోన్ చేసి మళ్ళీ పాప దగ్గరికి వెళ్ళిపోమన్నది. అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మాకు దగ్గరే కాబట్టి ఇప్పుడు నాన్నగారిని తీసుకురాని పోతున్నా. ఇప్పుడు నాన్నగారిని తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలి. నేను పొద్దున తీసుకొచ్చిన కదా, అప్పటి నుంచి నా వర్క్ కాలేనా, నా ఇక్కడనే ఉన్నా. నేను పొద్దున్న నుంచి నాకు వేరే వర్క్ ఉండే. నా వర్క్ అయిపోయేసరికి ఈ టైం అయింది. సరే ఇక మమ్మీకి ఫోన్ చేస్తే, మమ్మీ అట్టే ఉన్నావు కదా, నాని తీసుకొని రా అని చెప్తే వచ్చేసిన. ఇక నీకు నీ బస్సు ఇంకా ఎక్కలేగా, ఇంక బస్సు ఇంకా స్టార్ట్ అయ్యాలి. ఎంత టైం పడుతుంది? మీ బస్సు వెళ్ళిపోయి ఆ బస్సా? అది నెక్స్ట్ బస్ అదే ఉందిగా. ఈ బస్సు అయిపోయినాక నెక్స్ట్ బస్సుగా. అమ్మ చాలా టైం పట్టేటట్టు ఉందిగా. పో మరిగా.